ఏమండి చందాలు వినాయక చందాలు 10 రూపాయలు వేయండి, 100 రూపాయలు పుణ్యం పట్టుకెళ్ళండి. అసలు ఈ పులిగడ పెట్టే ఇక్కడ మామూలు హైట్ కూడా కాదు. ఏట్రా తెగ కష్టపడిపోతావు? అన్నమయ్య ఎలా అన్నా ఈసారి నైసోకి ఊరు మొత్తానికి నేను పెట్టే విగ్రహం పెద్ద ఉండాలి. అది చూసి మా సుబ్బారావు కూడా ఇంప్రెస్ అయిపోయి సున్నితంగా ఇచ్చి పెళ్లి చేయాలి. గొప్ప ఆశలు ఉన్నారా బాబు నీకు? ఇంతకీ ఎన్ని అడుగులు అనుకుంటున్నావు? 3 అడుగులు మాయా. అజ్జి బాబాయ్ 3 అడుగులే? మన ఊర్లో హైయెస్ట్ 2.5 కదరా. మరి మన ఊరు మొత్తానికి వరల్డ్ ఫేమస్ అయిపోవాలంటే అలాంటి చేయాలి కదరా. ఇంకేలేంటి పద పద. బానే కలెక్షన్ వచ్చింది రాల్డే. అవును మాయ, కానీ కొంచెం రావాలి. ఇంకే ఏరబాబు దగ్గర పదా. ఎలా వచ్చారా? ఒరే ఏరబాబు, నువ్వు ఎంతమంది దగ్గర డబ్బులు నొక్కేసి పాపాలు చేసి ఉంటావు. అవన్నీ పుణ్యాలుగా మారాలంటే మా దగ్గర ఐడియా ఉంది. ఏట్రాదే? ఏనాక్షో సందా ఒక 5,000 ఇటేసి పాపాలన్నీ పుణ్యాలుగా మార్చేసుకో. ఏది ఆ 70 సరిపోయిందిరా వడ్డీకి. అసలు ఇంకో 10,000 ఉంది కట్టండి. రే ఏరబాబు, ఎవరి డబ్బులు రా? ఒరే ఏరబాబు, అదేంటి మాయ పోగేసిన చందా డబ్బులు అన్ని వీరబాబు గారు అలా లాగేసుకున్నాడు. ఫోన్లేరా ఫీల్ అవ్వకు. చందా డబ్బులు అంటే పెద్ద నాయకుడు అంటే సులుతో లవ్ సెట్టింగ్. ఇప్పుడేటి ఈ వినాయక చవితికి వినాయకుడి బొమ్మ పెట్టాలి అంతే కదా? అంతేరా 3 అడుగులు. 3కి 2 అడుగులు తోడేసి 5 అడుగులు పెద్ద వినాయకుడు పెట్టేద్దాం. ఎలారా? నేను చేస్తాను కదా. ఇట్లా విగ్రహం తయారు చేస్తావు నువ్వు. నువ్వు అలా రిలాక్స్ కూర్చో, విగ్రహం తయారు చేసి నేను తీరిపోతాను. అల్లుడు ఫ్యాంటాస్టిక్ గా వచ్చింది విగ్రహం. అవునమ్మయ్య, ఏ చూపించు. ఆగాగు, మీ ఆయన నడుచుకుంటూ వస్తుంటున్నాడు. అవునమ్మయ్య, ఫస్ట్ విగ్రహం ఆడికి చూపెట్టదు. ఏ ప్రసంగం అయిపోతుందేమో. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్కారం రా పాల్సీను. ఏంటి విశేషాలు? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుడి విగ్రహం పెడదాం అనుకుంటున్నాను. పెట్టు, ప్రతి సంవత్సరం నువ్వే కదా. ఎందుకు ఈసారి 2 అడుగులు? 3ఏనా? ఈడు మొఖం, ఈడు 3 ఎక్కడ పెడతారు అల్లుడు? 3 కాదండి. చూసారా అల్లుడు, నేను చెప్పలా? ఈసారి విగ్రహం 10 అడుగులు. అబ్బా 10 అడుగులా? సూపర్ రా. బాబాయ్ 10 అడుగులా? దీంట్లో కూడా ఈడే కాంపిటీషన్ అమ్మయ్య. యారా పాలసీను, ఆ గుడ్డ తీసి విగ్రహం చూపించు. అలాగేనండి, చూపిస్తాను. ఆపరా, ఊర్లో ఆడొక్కటే ఏనాకడ విగ్రహం అనుకుంటున్నావా? ఆడికన్నా ముందే ఇంకోటి రెడీ చేసి ఉంచాం. ఏంట్రో ఏకవచనం? ముందే రెడీ చేసి ఉంచామండి. ఆడిది 10 అడుగులు, మరి నీది? 10 అడుగులు విగ్రహం చూడాలంటే మెడ పైకి చూడాలి, నొప్పి వచ్చేది. అందుకే కన్వీనియంట్ గా 5 అడుగులు చేయించాం అండి. చూపించమంటారా అండి? సరే చూపించు. కూర్చి. రే పులి ఎక్కడీడు? ఆ గోకించాలి గాని ఇట్రా తీద్దాం. ఏంట్రా ఇది? అయ్యో పేరెంట్ గారు, లవ్ వినాయకుడు బాబు. ఈ ఊరలో అందరికి వినాయకుడు ప్రేమ పంచాలని ఒకసారి తునితే మీకే స్పెషల్ గా చేయించానండి. దేవుడి విగ్రహాలతో ఆటలాడతారా? తీసుకురండి రాళ్ళని. ముందుగా మన ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలమ్మా. ఈ వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయన మన గెస్ట్. ఈ 9 రోజులు ఆయన మనం బాగా చూసుకుని బాగా ప్రసాదాలు అవి పెట్టి ఆనందంగా పంపిస్తే యథావిధిగా మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయన్నమాట. కాబట్టి ప్రజలంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ కోరికలు మన వినాయకుడి దగ్గర వెల్లడించుకోవాల్సిందిగా ప్రార్థన. కోరికలను తీర్చేస్తారంట వినాయకుడు. లేట్ ఇంకా పదవారి. పంతులు గారు, నిజంగానే కోరికలు నెరవేరుతాయండి? పూర్తి మనసుతో గట్టిగా ఆయన కనపడేలా కోరుకో, ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగేనండి. వినాయకుడా, ఈ ఊర్లో నాకు ఇలా ఎక్కువైపోయి పురంగా సుంతలు లవ్ చేసి పెళ్లి చేసుకుందామంటే ఒక్కడో సపోర్ట్ లేడు. అందరూ ఎదగలే. అందులో నెంబర్ 1 మా మాయ అంటే మా ఊడు కాదు, మా సుబ్బరమాయ సుల్తు బాబు. అన్ని ఏదో చేసి కాలో చెయ్యో నూనె పడిపోయేలా చేసి కుర్చీలో పర్మనెంట్ చేశాను. 2 ఏళ్ళు ఆ పాల్సీన్ గడు అడి కారు ఉందని తెగ బిల్డప్ చేస్తాడు. లారీయో బస్సు గుద్దేసి నీ దగ్గర తీసుకు, నువ్వు చేయకపోతే నేనే చేస్తాను. ఇక 3వది ముష్టి ఎరబాబు గడు నా పరువు తీస్తానంటారు సుల్తు దగ్గర. అన్ని ఆడి షాప్ని నీతో పాటు నిమజ్జనానికి తీసుకెళ్ళిపో. దేవుడా అంటే వినాయకుడి గట్టి కనపడాలని నేనైతే రా. ఎవరు లేరనుకుంటా, ఇదే కరెక్ట్ టైం. అమ్మయ్య, కరెక్ట్ టైంకి వచ్చాను. పొద్దున్నే చేయలేదు, 3 పూటలకి ఇదే ఇంకా. ఏండి ఏరబాబు గారు? వాడికి ఎవడు యారా పాలేరు, ఎలా వచ్చావా? అంటేనండి ప్రసాదం పెడతారని వచ్చానండి. దేవుడు కట్టుకుంటే నీకు ప్రసాదం పెట్టరా? ఎలా అంటే కొంచెం పెడతారని. కొంచెం లేదు, కొంచెం లేదు. పాయదవా ఏంటి ఎదలు ఎవరు రారు? అమ్మయ్య లడ్లు. అయ్యి బాబా, ఎవర్రా? ఎవరు లేరు, మరి ఎవరినో కొట్టింది. నా ప్రమాదం ఉంటదిలే. అయ్యి బాబా, ఎవర్రా బాబు? ఏరా బలుపా? ఎవర్రా మాట్లాడేది? నా ప్రసాదం నువ్వు తింటావేమిరా? అయ్యి బాబాయ్, వినాయకుడు మాట్లాడుతున్నాడు. బాబాయ్ బాబు తీరింది ఎవరికి? రామయ్య పెహం తినేద్దాం. పదరా అల్లుడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.